వెల్కమ్ టు జై న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర కేబినెట్ ముందుకు రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు. కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెబుతున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు. త్వరలోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వెళ్లే అవకాశం. నేడు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం. వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా కొత్త పారిశ్రామిక విధానం. కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. సమావేశం వివరాలను మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి. వాలంటీర్ల కాలపరిమితి గతేడాదే ముగిసిందని వెల్లడి. కానీ జగన్ వాలంటీర్ల సర్వీస్ ను పొడిగించలేదని ఆరోపణ. చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ. వాస్తవాలు మాట్లాడితే ఉగ్రవాది అంటారా అన్న షర్మిల. రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అన్న బీజేపీ నేతలు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ షర్మిల విమర్శలు. జత్వాని కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందన్న డీజీపీ. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య. ధైర్యంగా పనిచేసేలా పోలీసులను సంసిద్దం చేస్తున్నామన్న డీజీపీ. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశం. కూల్చివేతలకు 15 రోజుల గడువు విధింపు. బీఆర్ఎస్ కు 1,00,000 జరిమానా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన గంటా పద్మశ్రీ. కండువాకపై ఆహ్వానించిన మంత్రి లోకేష్. పద్మశ్రీతో పాటు పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీనిని తయారు చేసే క్రమంలో రాష్ట్ర జీడీపీ, ఉపాధి కల్పన, ఎగుమతులు, కొత్త ఆవిష్కరణలు వంటి అంశాల్లో ఎంఎస్ఎంఈ ప్రదర్శనను విశ్లేషించి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్ఎంఈ పాలసీని సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మీకందరికి తెలుసు, ఈ దేశం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు పునాదులు వేయడం జరిగింది. అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ, వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది. కానీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు, పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు, క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి, ఆనాడు వారు ప్రధానమంత్రిగా, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం. ఆ పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత మళ్ళీ ఈనాడు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు, గిరిజనులకు,
మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారింత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా పాలసీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేయగా వైసీపీలో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పలు కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు, బంధుత్వాలు వేరువేరు అని, జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు తాను వ్యతిరేకించానని, రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలని, విలువలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, ఆ విలువలను నమ్ముకొని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశానని, ఇప్పుడు కొన్ని కారణాలతో పార్టీ వీడుతున్నానన్నారు. అలాగే తన రాజీనామా లేఖను మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే గురువారం బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఒకే దేశం ఒకే ఎన్నికల అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లును కూడా ప్రవేశపెట్టవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రతిపాదన చట్టంగా మారితే లోక్సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఆ తర్వాత 100 రోజుల్లోగా నగర, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రతిపాదనగా ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలు, ఆమోదం తెలిపిన అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వ శాఖలతో సమీకృతం చేస్తూ ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.63 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, వారిలో 1.07 లక్షల మంది రాజీనామా చేశారని పార్థసారథి వివరించారు. పాలన అంతా వాలంటీర్ల మీదే నడుస్తోందన్నట్లుగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు. వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా జిఓ నెంబర్ 6 and 7 సచివాలయం ఉద్యోగస్తులకి, వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి, రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని దాని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది.
ఆ పేరు మార్పు కోసం ఉభయ సభల ముందు కూడా ఈ విషయాన్ని ప్రవేశపెట్టి తద్వారా సభల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కూటమి యొక్క మొట్టమొదటి 100 రోజులు పరిపాలనలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ ముంబై హీరోయిన్ జత్వాని కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో 3 ఐపీఎస్ అధికారులు ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ అంశంపై ఏపీ డీసీపీ ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ జత్వాని కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందని, ఈ కేసులో ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. లైంగిక దాడులు నివారించడం కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, మామూలు సైంటిఫిక్ అదేవిధంగా క్రైమ్స్ తగ్గించడం గురించి అంటే నార్మల్గా మర్డర్ కేసు జరుగుతున్న అవగాహన సీఎం గారు చెప్పారు. ప్రజల నుంచి కూడా అవసరమైన సలహాలు తీసుకోండి, సజెషన్స్ ఏదైనా సలహాలు తీసుకొని మీరు చెప్పినంత ఆ దృష్టిలో తీసుకున్నారు. అది ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకో ఏంటంటే మధ్యకాలంలో ఎస్ఐ మారుతాం, రిపోర్ట్ మారుతాం, కొంచెం భయపడుతుంది. ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఇదే చేర్చుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. నిర్మూలిస్తామని చెప్పడం కూడా మొత్తం ఏపీని సంసారైన రాష్ట్రంగా తయారు చేయడానికి టైం పడుతుంది. నెక్స్ట్ టైం 100 రోజులు ఏంటంటే ఫోకస్గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాల్వ్ చేసేసాం, సీడీఎస్ఐ సంబంధించి. సో దాన్ని ఆపగలగా అదేవిధంగా సాలరీని స్కూల్స్కి మొబైల్ పెట్టి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా విజయనగరం ఎస్పీ చెప్తా ఉన్నారు. సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళ జిల్లాలో కాలేజీల దగ్గర వెళ్ళి వాళ్ళకి అవగాహన. ఈరోజు విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ ఫీల్డ్ కేంద్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్ట్ అంటూ బీజేపీ, శివసేన పార్టీలకు చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. వీరు వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో షర్మిల, మస్తాన్ వలి, జేడీ శీలం, కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. మోదీ కేడి, మోదీ కిలాడి అంటూ ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. షర్మిల మాట్లాడుతూ రాహుల్ గాంధీపై బీజేపీ, శివసేన నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడితే టెర్రరిస్ట్ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, ఉగ్రవాదులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారని చెప్పారు. బీజేపీ, శివసేన మతతత్వ పార్టీలని, ఆ పార్టీ నేతలు మతం మంటలు రేపి అందులో చలి కాచుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ అడిగిన ప్రశ్నలను సమాధానాలు చెప్పే ధైర్యం బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. అడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు? దళిత మహిళలు, ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా. గత 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు 15% నుంచి 32%కి పెరిగాయి. ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి, సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారు. నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ.
మోడీ అయినా, లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ. అలాంటిది మీరా మాట్లాడేది? మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకూడదు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని కానీ, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించింది. కూల్చివేతలకు 15 రోజుల గడువు కూడా విధించింది. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో నిర్మించారని, ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేందుకు మున్సిపల్ అధికారులు సిద్దమయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కార్యాలయాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును బీఆర్ఎస్ కోరింది. పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఆఫీసులు నిర్మించక ముందే అనుమతులు తీసుకోవాలని, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి ₹1,00,000 జరిమానా విధించింది. ఏపీలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నాయకులు వలసబాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల నేతృత్వంలో పద్మశ్రీతో పాటు పలువురు వైసీపీ నేతలు బుధవారం నాడు పార్టీ మారారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో పద్మశ్రీ టీడీపీలో చేరారు. పద్మశ్రీ వైసీపీ జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ గంటా వరప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ అశోక్, ఎస్ కిషోర్, ఎస్ మురళీరెడ్డి కిషోర్ తదితరులకు మంత్రి లోకేష్ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసంలో ఈ చేరికలు జరిగాయి. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జానీ మాస్టర్ వ్యవహారం ముమ్మాటికి లవ్ జిహాదీ కేసు అని, బాధితురాలికి బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుందని మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గా అని పిలువబడే షేక్ జానీ పాషా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ యంత్రాంగం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. మహిళా కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్నప్పటి నుంచే ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారని, అయినా ఇంతవరకు అతన్ని అరెస్టు చేయకపోవడం బాధాకరమని విషయమని తెలిపారు. ఇది ముమ్మాటికి లవ్ జిహాదీ కేసని, ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బీజేపీ మహిళా మోర్చా ఖండిస్తుందని చెప్పారు. ఈ ఘటనను లవ్ జిహాదీ కేసుగా పరిగణించాలని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అంతేకాక బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుందని శిల్పారెడ్డి భరోసా ఇచ్చారు. జై శ్రీరామ్. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు
అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని, అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. ఏపీలోని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు ఓ రోగికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. అవేక్ క్రానియాటమీ అని పిలిచే ఈ శస్త్రచికిత్స ఎంతో క్లిష్టమైనది. సాధారణంగా మూర్ఛతో బాధపడే రోగులకు ఈ శస్త్రచికిత్స నిర్వహిస్తుంటారు. ఇటీవల కాలంలో ట్యూమర్లతో బాధపడే వారికి కూడా అవేక్ క్రానియాటమీ నిర్వహిస్తున్నారు. ఈ శస్త్రచికిత్స సమయంలో రోగి మేల్కొని ఉండాల్సి ఉంటుంది. తద్వారా నాడీ వ్యవస్థ చైతన్యవంతంగా ఉంటుంది. శస్త్రచికిత్స సులువు అవుతుంది. 55 ఏళ్ల అనంతలక్ష్మి అనే మహిళ కొన్నాళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. అవయవాలు చచ్చుపడినట్లు ఉండటం, తరచుగా తలనొప్పితో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా మెదడులో ఎడమ వైపున 3.3 x 2.7 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి కష్ట సాధ్యమైన శస్త్రచికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రిలో భారీగా ఖర్చవుతుంది. దాంతో అనంతలక్ష్మి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. శస్త్రచికిత్స సమయంలో అనంతలక్ష్మి ప్రశాంతంగా ఉండేందుకు వైద్యులు ఆమెకు ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదృష్టిలోని కొన్ని సీన్లను చూపించారు. శస్త్రచికిత్స చేసి విజయవంతంగా ఆమె మెదడు నుంచి కణితిని తొలగించారు. ఈ ఆపరేషన్ కు 2.5 గంటల సమయం పట్టింది. గత నెల రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఇరు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తెలంగాణలో వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇక ఏపీలో విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుడమేరు వాగు ముంచేసింది. ఇప్పటికే అక్కడి ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. గత వారం రోజులుగా వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చారని సంతోషపడేలోగా ఐఎండీ మరో షాక్ న్యూస్ చెప్పింది. రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో కొమురంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, చనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని, ఉదయం ఎండ, వెంటనే మేఘాలు, మళ్లీ ఎండ రావడం లాంటిది జరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర కేబినెట్ ముందుకు రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు. కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెబుతున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు. త్వరలోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వెళ్లే అవకాశం. నేడు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం. వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా కొత్త పారిశ్రామిక విధానం. కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. సమావేశం వివరాలను మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి. వాలంటీర్ల కాలపరిమితి గతేడాదే ముగిసిందని వెల్లడి. కానీ జగన్ వాలంటీర్ల సర్వీస్ ను పొడిగించలేదని ఆరోపణ. చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ. వాస్తవాలు మాట్లాడితే ఉగ్రవాది అంటారా అన్న షర్మిల. రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అన్న బీజేపీ నేతలు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ షర్మిల విమర్శలు. జత్వాని కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందన్న డీజీపీ. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య. ధైర్యంగా పనిచేసేలా పోలీసులను సంసిద్ధం చేస్తున్నామన్న డీజీపీ. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశం. కూల్చివేతలకు 15 రోజుల గడువు విధింపు. బీఆర్ఎస్ కు 1,00,000 జరిమానా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన గంటా పద్మశ్రీ. కండువాకపై ఆహ్వానించిన మంత్రి లోకేష్. పద్మశ్రీతో పాటు పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.